కృష్ణాష్టమి వేడుక రోజు అక్కడైతే నాటకం జరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అభి అయితే బాబీకి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి అభి వస్తూ ఉంటాడు. ఇక అలా అభి రావడం చూసి అక్కడ ఉన్న చామంతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అభి సార్ వస్తున్నారా? అభి సార్ కానీ ఇప్పుడు స్వరాన్ని చూస్తే ఏమవుతుంది? అభి సార్ లోపలికి రాకుండా నేను ఎలాగైనా ఆపుతానని చెప్పి బయటికే వెళ్ళి సార్ 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 ఏంటి సార్ మీరు ఇక్కడ వచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అక్కడ అభితో చామంతి మాట్లాడడం చూసి స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అభి సార్ వచ్చారా? ఇప్పుడు అభి సార్ నన్ను చూస్తే ఏమవుతుంది? అమ్మో ఎలాగైనా సరే అభి సార్ నన్ను చూడకుండా నేను కాపాడుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న చామంతి అయితే అభిని లేనిపోని క్వశ్చన్ వేసి అభిని ఆపాలనుకుంటుంది. అయినా సరే అభి ఆగకుండా లోపలికి వస్తాడు. లోపలికి రాగానే అక్కడ ఉన్న జాను అయితే ఎలాగైనా సరే అభి ఈ నాటకం చూడకుండా ఇంటికి వెళ్ళిపోయేలా చేస్తానని చెప్పి అభి అభి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ కాల్ స్లిప్ అయినట్లుగా నటించి పడిపోతుంది. ఇక అక్కడ ఉన్న జానుని చూసి జాను ఏమైంది జాను? అయ్యో కాలు బెనికిందా? ఏం పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు పద అభి నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు అంటుంది. లేదు ఇంతవరకు వచ్చాక ఆ అబ్బాయిని నేను చూడకపోతే అబ్బాయి నా గురించి ఫీల్ అవుతూ ఉంటాడు. అబ్బాయి నాటకాన్ని చూసేసే ఇక్కడి నుండి వెళ్దామని చెప్పి జానుని ఎత్తుకొని జానీని అయితే అక్కడ ఉన్న చైర్లో కూర్చోబెడతాడు. ఇక అభి అలా జానుని ఎత్తుకోవడం చూసి అక్కడ ఉన్న స్వర చామంతి వాళ్ళిద్దరూ కూడా చాలా చిరాకు పడుతూ ఉంటారు. ఇక జాను మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ అయితే అక్కడ చైర్లో కూర్చొని ఉంటారు. ఇక అక్కడ యశోద క్యారెక్టర్గా స్వర ఉంటుంది. స్వర అయితే అభి కంట పడకుండా తనైతే కొంగు చాటు పెట్టుకుంటుంది. ఇక అక్కడ ఉన్న బాబీ అలాగే యశోద గోపికమ్మలు వాళ్ళందరూ కూడా అక్కడైతే నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. నువ్వు వెన్న దొంగిలించావు కదా, నేను మీ అమ్మతో చెప్తాను ఉండు అని చెప్పి అక్కడ ఉన్న గోపికమ్మలు అంటూ ఉంటారు. అలా వాళ్ళందరూ కూడా నాటకం ప్రదర్శిస్తూ ఉంటే ఎంతలో అభి అయితే యశోదమ్మని చూసి ఇలా అనుకుంటూ ఉంటాడు. ఏంటి ఈ యశోదమ్మ నడవడిక మాట తీరు చూస్తుంటే ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగానే ఉందే, ఎవరు ఆవిడ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే అమ్మో ఇప్పుడు కానీ స్వర అభి కంట పడితే నా పరిస్థితి ఏంటి, అస్సలు పడకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అలా ఆ నాటకాన్ని అయితే వాళ్ళైతే పూర్తి చేస్తారు. ఇక పూర్తి చేశాక అక్కడ ఉన్న యశోదమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక నాటకం పూర్తయ్యాక అందరూ క్లాప్స్ కొడుతూ వాళ్ళకైతే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక ఆ నాటకాన్ని అబ్బాయి వచ్చి చూశాడని తెలిసి బాబీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.